నిద్రపోతున్నాడండి. మీరు గ్రేట్ మీరా గారు. బాబు ఏడుస్తున్నాడని తెలియగానే వెంటనే ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. లేదంటే బాబు ఇప్పటి వరకు గుక్క పెట్టి ఏడుస్తూనే ఉండేవాడు. ఇది నా డ్యూటీ సార్. బాబుని చూసుకోవడం నా బాధ్యత. నా బాబుని మీరు ఇంత బాగా చూసుకుంటున్నారు కాబట్టి నేను మీకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నానండి. అయ్యో, నాకేం వద్దు సార్. లేదండి, నేను ఇచ్చే గిఫ్ట్ మీరు ఖచ్చితంగా తీసుకొని తీరాల్సిందే. ఈ స్మార్ట్ వాచ్ మీ దగ్గర పెట్టుకోండి. ఏంటండి అలా చూస్తున్నారు? అది అది ఇది స్మార్ట్ వాచ్ అండి. ఇందులో నుంచి కాల్ కూడా చేసుకోవచ్చు. నిజానికి ఇది నా వైఫ్ అహల్యకి గిఫ్ట్గా ఇచ్చాను. ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను. మీ వైఫ్కి గిఫ్ట్గా ఇచ్చింది నాకెందుకు ఇస్తున్నారండి? ఇప్పుడు మీరే నా బాబుకి తల్లి కదండి. సారీ, మీరు అపార్థం చేసుకోకండి. అంటే ఇప్పుడు నా బాబుని మీరు తల్లిలా ఫోన్ చేస్తాను కదా, మీరు వస్తారు. గౌతమ్ గారు, ఆ ఉద్దేశంతో నాకు ఇది ఇస్తున్నారా? ఇంకా ఒకప్పుడు నాకిచ్చిన వాచ్ ఇప్పుడు నర్సుకిస్తున్నారేమో అనుకున్నాను. సరే, మీరు ఇంకేం ఆలోచించకండి. కావాలంటే మా వైఫ్కి ఇంకో కొత్త వాచ్ కొనిపెడతాను. సరేనా? ఈ వాచ్ మీ దగ్గర పెట్టుకోండి. బాబు కోసం తీసుకుంటానండి. ఏం చేస్తావమ్మా? అంతా మా కర్మ. నా మునిమనవడి తలరాత అలా ఉంది. అయినా ఆ అమ్మాయికి అదేం పాడుబుద్ధి? బంగారం లాంటి గౌతమ్ బాబుని కాదని మరొకటి కోసం ఎలా వెళ్ళింది? పైగా ఒక బిడ్డ పుట్టాక వెళ్ళడమేంటి? బయట అందరూ అనుకోవడం ఏంటంటే మీ కోడలు మీ కొడుకుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంట కదా. ఇంకెవరితోనో ప్రేమాయణం ఉందని మీ కొడుకును అయిష్టంగా పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లయిన తర్వాత అతని ప్రేమను మర్చిపోలేక బలవంతంగా మీ అబ్బాయితో కాపురం చేయలేక అతని కోసం వెళ్ళిందని అందరూ అనుకుంటున్నారు. ఇంకా నయం, మీ వాడి ప్రాణాలు తీసి వెళ్ళలేదు. ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు అలాగే చేస్తున్నారు. కట్టుకున్న వాడిని కాటికి పంపించి ప్రేమించిన వాడి కోసం వెళ్ళిపోతున్నారు. అయినా కోడల్ని అదుపులో పెట్టుకోవాలి గాని అలా ఎలా వదిలేస్తారు వదినా? పైగా అన్నయ్య గారేమో మిలిటరీ వాళ్ళు అయ్యుండే. ఇంకా ఆపుతారా మీరు? ఇంకా ఆపుతారా మీరు? ఆపుతారా మీరు? మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? ఏం తెలుసని మాట్లాడుతున్నారు? నిజాలు తెలుసుకోకుండా మీ నోటికొచ్చినట్టు మాట్లాడతారా? ఈ ఇంటి కోడలు ఎలాంటిదో, ఎందుకు ఇంటి నుంచి బయటికి వెళ్ళిందో మీకేమైనా తెలుసా? తను పెళ్లికి ముందు మరొకరిని ప్రేమించడం, అతనితో వెళ్లిపోవడం మీరు చూసారా?
నువ్వెవరమ్మాయి అంత గట్టిగా మాట్లాడుతున్నావు? నేను గౌతమ్ గారి బాబుని చూసుకోవడానికి వచ్చిన నర్సుని. 2-3 రోజుల నుంచి నేను ఇంటికి వస్తున్నాను. ఈ ఇంట్లో వాళ్ళు ఎంతో మంచివాళ్ళు. గౌతమ్ గారికి తన భార్య అంటే చాలా ఇష్టం. అహల్య గారికి గౌతమ్ గారంటే ఎంతో గౌరవం అని చెప్పారు. కట్టుకున్న భర్తను, కన్నబిడ్డను వదిలి వెళ్లాలని ఏ ఆడది కోరుకోదు. స్వర్గం లాంటి ఇంటిని వదిలేసి నరకంలో పడాలని ఏ ఆడది అనుకోదు. చాలా థ్యాంక్స్ అమ్మా. మా గురించి, మా ఇంటి గురించి, మా కోడలి గురించి చక్కగా మాట్లాడావు. అహల్య ఎందుకు వెళ్లిపోయిందో మాకింతవరకు తెలీదు. మా కోడలైతే చెడ్డది కాదు, చాలా మంచిది. నాకు తెలుసండి, ఇలాంటి మంచి వాళ్ళ ఇంట్లో అందరూ మంచివాళ్లే ఉంటారు. నాకు తెలిసి నిజమైన కారణం ఏంటో తెలిసే వరకు ఎవరూ తొందరపడకూడదు. చాలా థ్యాంక్స్ మీరా గారు. ఈరోజు మీరు నా పరువు కాపాడారు. ఇక మీదటి నుంచి ఎవరూ నా అహల్య గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడరు. వచ్చింది నేనే అని తెలిస్తే ఏమవుతారో. సరే సార్, నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం మీరా గారు, నాకు కూడా కొంచెం పని ఉంది. మిమ్మల్ని సెంటర్లో డ్రాప్ చేసి వెళ్తాను. పదండి.